కిందమ మహర్షి శాపం వల్ల పాండురాజు రాజ్యసుఖాలకు దూరమయ్యాడు. భార్యలు కుంతి, మాద్రిలతో కలిసి అడవిలో వానప్రస్థ జీవితం గడపడం ప్రారంభించాడు. హస్తినాపుర సింహాసనం తాత్కాలికంగా అంధుడైన ధృతరాష్ట్రుడి చేతుల్లోకి వచ్చింది. కాని వారసుడు లేని రాజవంశం అభద్రతలో పడింది. సంతానం కోసం తపిస్తున్న పాండురాజుతో కుంతి ఒక రహస్యాన్ని పంచుకుంది. చిన్నతనంలో దుర్వాస మహర్షి ఆమెకు ఏ దేవతను తలచుకుంటే ఆ దేవత అనుగ్రహంతో పుత్రుడిని ప్రసాదించే ఒక అద్భుత మంత్రాన్నిచ్చారు. పాండురాజు అనుమతితో కుంతి ఆ మంత్రాన్ని జపించింది. యమధర్మరాజు అనుగ్రహంతో ధర్మబద్ధుడైన ధర్మరాజు, వాయుదేవుడి వరంతో మహాబలుడైన భీముడు, ఇంద్రుడి అంశతో అజేయుడైన అర్జునుడు జన్మించారు. అదే మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించగా ఆమెకు అశ్వినీదేవతల వల్ల నకులుడు, సహదేవుడు జన్మించారు. వీరే పరాక్రమవంతులైన పంచపాండవులు. అటు హస్తినాపురంలో గాంధారి గర్భందాల్చినప్పటికీ 2 ఏళ్లు గడిచినా ప్రసవం జరగలేదు. పాండవుల జననం విన్న ఆవేదనలో ఆమె తన గర్భాన్ని తనే కొట్టుకోగా ఒక మాంసపు ముద్ద బయటకు వచ్చింది. అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఆ మాంసపు ముద్దను 101 ముక్కలుగా చేసి నేతికుండలలో భద్రపడిచాడు. కొంతకాలానికి ఆ కుండల నుండి 100 కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వారిలో పెద్దవాడే దుర్యోధనుడు. అతడు పుట్టగానే ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. నక్కలు అరిచాయి. ఈ బాలుడు కురువంశ వినాశనానికి కారకుడవుతాడని విదురుడు హెచ్చరించినా పుత్రప్రేమలో ఉన్న ధృతరాష్ట్రుడు ఆ మాటలను పెడచెవిన పెట్టాడు. అడవిలో పెరిగిన పాండవులు, రాజభవనంలో పెరిగిన కౌరవులు ఒకేచోట చేరితే ఏం జరుగుతుంది? తండ్రి మరణం తర్వాత పాండవులు హస్తినాపురానికి వచ్చినప్పుడు కౌరవుల స్పందన ఏమిటి? అసూయ అనే విషబీజం ఎక్కడ మొదలైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.